అందరికీ నమస్తే. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఏమైందో అర్థమైతలేదు. నేల వదిలేసి సాము చేయబోతే ఏమన్నా ప్రాబ్లమ్ అయిందా? లేకపోతే ఇంకేమన్నా అయ్యిందా? ఎందుకంటే ఆయన మాట్లాడుతున్న మాటలు దేనికి పొంతన కుదురుతలేదు. ఒక పక్క నిన్ననేమో ఢిల్లీలో గుండెలు అదరాలన్నాడు. సర్పంచ్‌లో ఓట్లేస్తే ఢిల్లీలో ఎవరి గుండె అదరాలనో, ఎందుకు అదరాలనో క్లారిటీ లేకుండా మాట్లాడాడు. ఈరోజేమో ఏదో దేవుళ్ళు అంటున్నాడు. ఒక్కొక్కరికి ఓ దేవుడంట. పెళ్లి కానోళ్ళకి ఓ దేవుడంట. ఇంక నేను మర్యాదగా మాట్లాడుతున్నా పెళ్లి కానోళ్ళకు అని. ఆయన పెళ్లి కానోనికి ఓ దేవుడు, ఇద్దరు పెళ్ళాలు ఉన్నోనికి ఒక దేవుడు, పెళ్ళం లేనోనికి ఒక దేవుడు అని ఇట్లా చాలా అడ్డదిడ్డంగా మాట్లాడేసిండు. దాంతోపాటు బుల్లెట్ ట్రైన్ ఇస్తావా సస్తావా అంటుండు. అసలు సంబంధం లేకుండా ఇక త్రిబుల్ ఐటీకి, ఐఐటీకి, ఐటీఐకి తేడా తెలుస్తలేదు మన ముఖ్యమంత్రి గారికి. ఏమైనా కొత్తగా చెప్తాడేమో, ప్రజలకి ఏమైనా కొత్త హామీ అమలు చేస్తామని చెప్తాడేమో చూస్తుంటా. కానీ అట్లాంటివి ఏం కనబడవు. ఇట్లాంటివి కనబడుతుంటాయి. ఏమేం కనిపించినో నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తా. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను ఫస్ట్ ఒక వీడియో చూపిస్తాను రేవంత్ రెడ్డి గారిది. ఈ వీడియో విన్న తర్వాత కొంచెం క్లారిటీ వస్తుంది. ఆయనకి ఏమైందో మీరన్నా కామెంట్ రూపంలో చెప్పొచ్చు. మా మిత్రులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అడిగాడు, ఐఐటి బాసర ఆదిలాబాద్లో ఉంది. మరి వెనకబడ్డ మన జిల్లాలో ఐఐటి పిల్లలు చదువుకోవాలి కదా, ఆ పిల్లలు ఎట్లా చదువుకుంటారు? మరి చదువుకున్నాడు కాబట్టి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి వచ్చి అడిగాడు ఐఐటి కావాలని. ఎంబడే కొత్తగా ఐఐటి మంజూరు చేసి జడ్చర్ల, దేవరకద్ర, మహబూబ్నగర్ మధ్యలో ఈనాడు ఐఐటిని మనం ప్రారంభించుకున్నామంటే గ్రామీణ ప్రాంతాలలో ఉన్న రైతు బిడ్డలు ఐఐటి చదవాలి, ఐటీ నిపుణులై అమెరికాకి వెళ్ళాలి, సిలికాన్ వ్యాలీని ఏలాలి. అది జరిగింది. బాసర్లో ఉన్నది త్రిబుల్ ఐటీ, ఐఐటి ఉన్నది హైదరాబాద్లో. జడ్చర్లలో ప్రారంభించింది నాకైతే పెద్ద ఇన్ఫర్మేషన్ లేదు. ఏమైనా ఐటీఐ ఇట్లా ప్రారంభించిందేమో. త్రిబుల్ ఐటీకి, ఐఐటికి, ఐటీఐకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మరి ఆ డిఫరెన్స్ కూడా తెలియదా? కన్ఫ్యూజ్ అయ్యి మాట్లాడుతుండా, గందరగోళమై మాట్లాడుతుండా? ముఖ్యంగా ఈ పారిశ్రామిక భూముల దానిలో పెద్ద స్కామ్ అనేది బాగా డిస్టర్బెన్స్ చేసింది గవర్నమెంట్ని. ముఖ్యమంత్రి గారు ఇంకా బాగా డిస్టర్బెన్స్ చేసినట్టుంది. అవతల కొన్ని 2 ఐలు అట్టుంటాయి, 3 ఐలు అట్టుంటాయి, లేకపోతే టీకి ఒక ఐ ఇవతల ఒక ఐ అవతల ఉంటుంది. కాబట్టి ఇవన్నీ ఒకటే, అన్ని ఐటీఐతోనే సమానం అని అనుకున్నారేమో. జడ్చర్ల దగ్గర ఐఐటి వచ్చేసిందంట, బాసర్లో ఐఐటి ఉందంట. పాపం ఎన్ఎస్ శ్రీనివాసరెడ్డి చూసినరా? వీడియోలో కనిపిస్తుంది కదా, ఆయన చాలా పరిశాన్ అవుతుంది. ఏంది ఇదంతా, నాకేం సంబంధం లేదన్నట్టు చూస్తుండే ఆయన. ఎందుకంటే ఆయన చదువుకున్నాడే, కానీ మరి యువతలో చెప్పేదాన్ని కూడా కొంచెం తెలుసుకొని చెప్తే బాగుంటుంది. ఇట్లాంటి మాటలతోనే విలువ పోగొట్టుకునేది. అంటే తెలియకపోతే తెలియనట్టే ఉండాలి, తెలిస్తే తెలిసినట్టు మాట్లాడాలి, తెలియకపోతే తెలుసుకొని కూడా మాట్లాడచ్చు. ఒక మీటింగ్కి వచ్చినప్పుడు ఏం మాట్లాడాలి, మీటింగ్లు అనేది కూడా ముఖ్యమంత్రి ప్రిపరేషన్ ఉంటుంది. రాసిచ్చేవాళ్ళు ఉంటారు, చెప్పేతోళ్ళు ఉంటారు. మరి ఎవరైనా రాసిచ్చినరో ఎవరు పాడైనరో కానీ ముఖ్యమంత్రి గారు లాస్ట్కి ఐఐటి చేసిండు, ఐఐటిని త్రిబుల్ ఐటీ చేసిండు, త్రిబుల్ ఐటీని ఐటీఐ చేసిండు. మొత్తానికి జడ్చర్ల ప్రజలు చాలా ఆందోళనతో ఉన్నారు ఇప్పుడు. అసలు ఏంది ఇదంతా, ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు ప్రారంభించారు, మన దగ్గర ఐఐటి ఎప్పుడు వచ్చిందని వస్తే నాకు కూడా తెలుస్తుంది కదా, మా జిల్లానే కదా, నాకు అర్థమవుతుంది కదా. రాలేదు. పోవాలంట కాలిఫోర్నియాలో పోటీ పడాలంట మనం. మొత్తం ఇంకా చాలా పరిశాన్ మాటలు ఉన్నాయి. దాని తర్వాత ఇంకా కొన్ని ఆనుమత్యాలు ఉన్నాయి, కూడా వినండి. పెళ్లి చేసుకోవడానికి హనుమంతుడు ఉన్నాడు, 2 పెళ్లిళ్ళు చేసుకునేటానికి ఇంకొక ఆయన దేవుడు ఉన్నాడు, మందు తాగేటోళ్ళకి ఓ దేవుడు ఉన్నాడు, ఎల్లమ్మ, పోషమ్మ, మైసమ్మ, కళ్ళు కొయ్యాలి, కోడి కొయ్యాలి అనేటోళ్ళకు, పప్పన్నం తినేటోళ్ళకు కూడా దేవుడు ఉండు. అవునా? అన్ని రకాల దేవుళ్ళు ఉన్నారు. ఎందుకు ఆ సందర్భం కూడా కాదు, దేవుళ్ళ గురించి మాట్లాడడానికే ఆ సందర్భం కూడా కాదు. ఈ పార్టీ గురించి మాట్లాడుకుంటే మీ పార్టీ, మీ డీసీసీ డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ వాళ్ళ మీటింగ్లో మాట్లాడుకుంటే మీ పార్టీని ఎట్లా తీసుకుపోవాలో మాట్లాడవచ్చు. అట్లా ఒక్కొక్క మనిషికి, ఒక్కొక్క వర్గానికి ఒక దేవుడు ఉన్నట్టుగా అన్ని వర్గాలు కాంగ్రెస్లో ఉన్నాయని చెప్తున్నాను అనమాట. ఆయన చెప్పే వర్షన్ అది. కాకపోతే అంటారు కదా, ఇప్పుడు మనం మామూలుగా ఓ దేవుని మీద తప్పు మాట్లాడితేనో, లేకపోతే ఓ దేవుని అవహేళనగా మాట్లాడితేనో అయ్యో దేవుడా తప్పైంది అనుకుంటాం. మరి రేవంత్ రెడ్డి గారు కనీసం అది మాట్లాడిన తర్వాతనన్నా ఇది తప్పుగా మాట్లాడినామనో, లేకపోతే అసందర్భంగా మాట్లాడినామనో, సందర్భం లేకుండా మాట్లాడినామనో ఏమైనా గ్రహించినో లేదో మనకు తెలియదు. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే ఢిల్లీ పోతుండు, ఇది మ్యాటరు. ఆయన ఢిల్లీ పోతుండు 58వ 59వ నేను కౌంట్ చేయనది, కానీ ఢిల్లీ పోతుండు. ఎందుకు ఢిల్లీ పోతున్నాడు అంటే దానికి ఒక పెద్ద కథ ఉన్నది. దానికి ఒకటి భారత్ సమ్మిట్ ఏదో చేస్తామన్నారు కదా, 9వ తారీఖు 10వ తారీఖు ఏమో. ఈ 2 ఇయర్స్ గవర్నమెంట్ అయింది కాబట్టి దానికి రాహుల్ గాంధీని ఆహ్వానిస్తారంట, సోనియా గాంధీని ఆహ్వానించడానికి పోతున్నాడంట, ఇంకా మోడీని కూడా ఆహ్వానించడానికి పోతున్నామని మనం చెప్పుకున్నారు. మోడీని కూడా ఆహ్వానించడానికి పోతున్నాం అని. అయితే దాని మీద కొన్ని విమర్శలు వచ్చినాయి. ఎట్లా వచ్చిన విమర్శలు అంటే, అసలు ఈయన పోయి వాళ్ళ మిలవడం ఏంది, దీనికి మోడీని మిలవడం ఏంది, లేకపోతే సోనియా గాంధీ మిలవడం ఏంది, రాహుల్ గాంధీ మిలవడం ఏంది. నిజంగా కూడా అది పార్టీ ప్రోగ్రామ్ కాదు కదా, గవర్నమెంట్ ప్రోగ్రామ్. సోనియా గాంధీ ప్రధానమంత్రి కాదు, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాదు, వాళ్ళు పార్టీ లీడర్స్.
మీ పార్టీ ప్రోగ్రామ్స్ ఉంటాయి, ప్లీనరీ అట్లాంటి పెట్టుకుంటారు కదా, అట్లాంటి దానికి పిలుచుకుంటే ఇబ్బంది లేదు. ప్రభుత్వ కార్యక్రమానికి రాహుల్ గాంధీ ఒక ఎంపీగా వస్తే వస్తాడేమో, అంతకు మించి ఏం కాదు. ఒక ఎల్ఓపిగా పిలిస్తే, ఎల్ఓపి కూడా పిలిచడానికి లేదు, ఆయన ఎంపీ కూడా ఎందుకు వస్తాడు? సోనియా గాంధీ పిలుస్తామంటారు, ఎందుకు పిలుస్తారో తెలియదు. అసలు వాళ్ళు ఎందుకు వస్తారు? వాళ్ళు రాజీవ్ గాంధీ విగ్రహం ఓపెన్ చేస్తామంటేనే రాలేదు, ఢిల్లీలో ధర్నా చేస్తేనే రాలే వాళ్ళు, ఢిల్లీలో బీసీల కోసం ధర్నా చేస్తేనే రాలేదు. ఇంకా మోడీని ఆహ్వానిస్తారంటారు. మోడీని ఆహ్వానించాలంటే ఇవాళ పోయి రేపు రాంటే వస్తాడా? ఆయనది ఒక 2 months అడ్వాన్స్ ఉంటుందంట. ఉంటుంది కదా, ప్రధానమంత్రి కదా. రేవంత్ రెడ్డి గారు ఇంత బిజీగా ఉంటే అవతలాలు బిజీగా ఉంటారా? 2 months ముందు చెప్తే అది వాళ్ళు రావాలనుకుంటే అపాయింట్మెంట్ కుదిరితే, షెడ్యూల్ కుదిరితే వస్తాడు ప్రధాని. అంతేగాని 4 రోజుల ముందు పోయి పిలవంగానే రానికి అనేమన్నదా? రాడు. పిలవనికి అసలు అపాయింట్మెంట్ ఉందో లేదో తెలియదు. కానీ ఈయన మాత్రం కలవాలనుకుంటుండు. ఆడ సోనియా గాంధీ అపాయింట్మెంట్ ఇయ్యరు, రాహుల్ గాంధీ గారు అపాయింట్మెంట్ ఇయ్యరు, మోడీ అపాయింట్మెంట్ దొరుకుతుంది. మోడీని కలుస్తాడు. మోడీని కలిస్తే ఇప్పుడు నేను చెప్పినా కదా, మోడీని కలిసి నేను ఆహ్వానించిన చెప్పొచ్చు ఆయన బయటకు వచ్చినాక. కానీ ఆహ్వానం అది కాదు. ఆయన 2 months ముందు ఆహ్వానించి ఉంటే ఇప్పుడు పోయి కలిసి గుర్తు చేస్తే అదే ఆహ్వానం అవుతుంది. అంతేగాని రేపు ప్రోగ్రామ్ పెట్టుకుని ఇవాళ అయితే కాదు. ఈ విమర్శ వచ్చి రాగానే ఉల్టా మాట్లాడుతుండే. ఇప్పుడు ఆ ఉల్టా మాట కూడా వినండి మీరు. బెంగళూరు ఎక్స్ప్రెస్ హైవేతో పాటు బుల్లెట్ ట్రైన్ కూడా మనం మంజూరు చేయించుకున్నాం. హైదరాబాద్ నుంచి చెన్నై వయా అమరావతి ఎక్స్ప్రెస్ హైవేతో పాటు బుల్లెట్ ట్రైన్ కూడా ఈరోజు మనం మంజూరు చేయించుకున్నాం. ప్రాథమికంగా ఒప్పుకున్నారు. వాటిని పేపర్ మీద కావాలని రేపు నరేంద్ర మోడీ గారిని కలిసి నువ్వు ఇస్తావా సస్తావా అని ఇలా మనం అడగడానికి పోతున్నాం. ప్రాథమికంగా మాట్లాడుకున్నారంట, పేపర్ మీద రాపించుకుంటూ పోతున్నారంట. ఎందుకు ఇది ఆస్తే ఏమన్నా అత్తకోడల పంచాయతే, లేకపోతే మామాళ్ళని పంచాయతే, లేకపోతే పాలుల పంచాయతే? ఏమో ఆడ మాట్లాడుకున్నాం కదా, ఫంక్షన్ కాడ ఫుల్గా తాగినప్పుడు మాట్లాడుకున్నాం కదా మనం, నువ్వు నాకు పైసలు ఇస్తాను కదా, చలో ఇప్పుడు పేపర్ రాసి చెక్కి నాకు అన్నట్టుంది. ఇది అట్లా ఉంటుందా? ఒక ప్రభుత్వం ఇంకొక ప్రభుత్వంతో ఎప్పుడైనా సరే మాటలైనా ఏదైనా ప్రపోజల్స్ అయినా పేపర్ టు పేపర్ ఉంటుంది. డిపార్ట్మెంట్ టు డిపార్ట్మెంట్, పేపర్ టు పేపర్. అది ప్రపోజల్ స్టార్ట్ కావడమే అక్కడ స్టార్ట్ అవుతుంది. అంతేగాని మొత్తం ముందే మాట్లాడుకున్న తర్వాత ప్రాసెస్ స్టార్ట్ చేస్తారా? ఆయనేమో పేపర్ రాసుకొస్తా అంటాడు. ఆయన బుల్లెట్ ట్రైన్ ఇస్తారా? ఇదే అంటున్నా, నేల వదిలి సాము చేయడం అంటే ఇదే. ఇలా బుల్లెట్ ట్రైన్ కోసం జనం ఎదురు చూస్తలేరు. ఒకటి, మన భారతదేశంలో ఒకే ఒక్క బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదన అహ్మదాబాద్ టు ముంబై. అది దానికి దగ్గర దగ్గర 1,00,000 కోట్ల రూపాయలు అంట. జపాన్తో అగ్రిమెంట్ చేసుకున్నారు. డబ్బులు లేక ఆ ప్రాజెక్టే మధ్యలో ఆగింది. ఇంకా కాలే, ఇంకా బుల్లెట్ ట్రైన్ రాలే మనకు. ఇండియాలోనే ఇప్పటిదాకా బుల్లెట్ ట్రైన్ లేదు. అది నడుస్తుంది, వర్క్ నడుస్తుంది. ఆ పైసలు గీసాలు అంతా పెద్ద పరిశాన్ ఉంది, అక్కడ ఆగిపోయింది. అదే కాలేదు కానీ ఈయన మాట్లాడుకున్నాడంట, పోయి బుల్లెట్ ట్రైన్ కోసం పేపర్ రాపించుకొచ్చుకుంటాడంట. ఇది ఎందుకు చెప్తున్నాడంటే ఈయన మోడీని కలుస్తాడు. ఎందుకు కలిసి అని అడుగుతారు కదా జనం. ఇప్పుడు ఎందుకు పోతావు ఢిల్లీకి అంటే నా ఇష్టం ఉన్నాడు పోతాను అనొచ్చు. ఆయన పర్సనల్ ఖర్చు పెట్టుకుని పోతా అంటున్నాడు. పర్సనల్ ఖర్చు కూడా కాదు, అది గవర్నమెంట్ డబ్బులే. ఈయన వెనకపోయే గన్మెన్కి ఈయననే ఖర్చు పెడతాడా? ఆయన వెనకపోయే సెక్యూరిటీ 10 మంది ఉంటారు, అటు దిగంగానే కార్ వస్తుంది. ఇవన్నీ ఎవరు ఖర్చు పెట్టాలి? జనం డబ్బులు కదా. ఈయన ఇక్కడ నుంచి మన ప్రోటోకాల్ బండ్లు వేసుకొని పోడా ఎయిర్పోర్ట్కు? అవన్నీ మన పైసలే కదా. ఆయన తిండి, ఆయన హోటల్స్ అన్నీ మన పైసలే కదా. కాబట్టి ఇప్పుడు నేను తెస్తావా సస్తావా, ఇస్తావా సస్తావా అని మోడీ ఇదే టోను, ఇదే బేస్ టోన్ పెట్టుకొని పోయి ఢిల్లీలో మాట్లాడతారా మీరు? ఢిల్లీలో పోయి ప్రెస్ మీట్ పెడతారో, ఆడ మీడియాతో మాట్లాడతారో, ఎవరితో అరుస్తారో, ఇస్తావా సస్తావా మోడీ, బుల్లెట్ ట్రైన్ ఇస్తావా సస్తావా అని అడగలడా? ఇప్పటిదాకా మోడీని ఏమన్నా అడిగిండా? బడే బాయ్ అన్నాడు. బడే బాయ్ని ఇస్తావా సస్తావా అని మాట్లాడగలరా? పోయి ఢిల్లీలో పోయి మాట్లాడలేడు. మోడీని కలిస్తే ఇప్పుడు వాళ్ళేమో అపాయింట్మెంట్ ఇయ్యరు, రాహుల్ గాంధీ రానియ్యాడు. మోడీని కలుస్తాడేమో. ఆయన ఢిల్లీ పోతున్నదే మోడీ కలవనికి ఉన్నట్టుంది. ఇవన్నీ చూస్తే అట్లే అనిపిస్తుంది. మోడీని కలిస్తే ఎందుకు కలిసి అంటారు కదా, అందుకని ముందే ఒకటి వేస్తున్నాడు. అది బుల్లెట్ ట్రైన్ అయ్యేది కాదు, పోయేది కాదు, పేపర్ లేదు, పత్రాలు లేవు, ఆకులు లేవు, ఏం లేవు. కానీ అట్లా ముందే ఒక రాయి చేసి పెడితే ఎందుకని అంటే నేను బుల్లెట్ ట్రైన్ కోసం పోయినా రాష్ట్ర ప్రజలు అయ్యో బుల్లెట్ ట్రైన్ తీసుకొస్తా అంటాం. బుల్లెట్ ట్రైన్ భారతదేశంలో లేదు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి మీరు. అది కాలేదు, అది ఆగిపోయింది మధ్యలో డబ్బులు లేక. వాళ్ళకే డబ్బులు లేక మోడీ సొంత రాష్ట్రం గుజరాత్, అక్కడి నుంచి అహ్మదాబాద్ గుజరాతే కదా, అక్కడి నుంచి ఫైనాన్స్ క్యాపిటల్ ముంబైకి వాళ్ళకు రోజు చాలామంది 1000 మంది ప్రయాణిస్తారంట. రోజు 1000 మంది, లక్షల మంది ప్రయాణిస్తారంట రోజు. బిజినెస్ మెన్స్ ఇక్కడ అక్కడనే సాధ్యం కాలే, ఈడ అవుతుందంట. నేను బీజేపీలతో మాట్లాడినా, ఏంది నిజమేనా బుల్లెట్ ట్రైన్ అవన్నీ ఒప్పందం అవుతున్నాయంట నిజమేనా అంటే ఆయన చాలా గలీజ్గా నవ్విండు. ఆయన చెప్తే మీరు కూడా నమ్ముతారా అని, అంటే అట్లా నవ్విండు, అవహేళనగా నవ్విండు. గవర్నమెంట్ టు గవర్నమెంట్ పేపరే ఉంటుంది, పేపర్లెస్ ఉండదు. ఇక్కడ నుంచి అక్కడ ఉంటుంది, అక్కడ నుంచి ఇక్కడ కమ్యూనికేషన్ ఉంటుంది. అసలు బుల్లెట్ ట్రైన్ అనేది లేదు, ఇది జనాలను బురుడి కొట్టేందుకే మాట్లాడుతున్నా అని చెప్పి బీజేపీ ఆయన అన్నాడు. ఈయన కూడా సంబంధాలు కూడా మాట్లాడుతున్నాడు. ఆడ ఖమ్మంలోనే కాదు,
కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇవాళ ఇప్పుడు నేను ఈ వీడియో చేసిన టైంకు గద్వాలలో ఎస్టీ హాస్టల్లో పిల్లలకు ఫుడ్ పాయిజన్ అయ్యి అలా హాస్టల్ ఉండేటోళ్ళు ఆ ఊరోళ్ళు ఎవరో భుజాల మీద ఇట్లా పండబెట్టుకుని ఉరుకుతుర్రు హాస్పిటల్కు. అంబులెన్స్ కూడా ఉందో అంబులెన్స్ కూడా లేవు, ఉరుకుతున్నారు తీసుకొని. నిన్ననే కాదు జగిత్యాలలో ఒక ఆమె కాన్పోయింది. కనీసం అమ్మఒడి వెహికల్ ఉంటుంది ఎందుకంటే దిబ్బనికి, ఆ వెహికల్ లేక ఆమె 2 గంటలు 3 గంటలు హాస్పిటల్ బయట నిలబడ్డది. అసలు కింద ఏం నడుస్తుంది, పైన ఏం నడుస్తుంది, లింకు తెగిపోయిందా మొత్తం? మనకు జనాల పరిస్థితి ఏంది, మన తెలంగాణ ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంది, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్టేజ్లో ఉన్నాము. ఇవి కావు, వీటన్నిటిని డైవర్ట్ చేయడానికే ఇవన్నీ మాట్లాడుతున్నాము. బుల్లెట్ ట్రైన్ మీరు కూడా కామెంట్ రూపంలో చెప్పండి. రేవంత్ రెడ్డికి ఏమైనా చెప్పదలుచుకుంటే ఈ వీడియో కింద చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.